కామన్వెల్త్ గేమ్స్ బిడ్కు ఆమోదం తెలిపింది సెంట్రల్ కేబినెట్. క్రీడలు నిర్వహించే అవకాశం వస్తే హోస్ట్ అయిన గుజరాత్కు భారీ నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. అమెరికాకు భయపడే ఆపరేషన్ సింధూర్ను మోదీ ఆపేశారన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ట్రంప్ 24 గంటల టైం ఇస్తే మోదీ 5 గంటల్లోనే దాడులు ఆపేశారని ఎద్దేవా చేశారు. బీజేపీ చెప్పే గుజరాత్ మోడల్ ఓట్ల చోరీని అన్నారు ఇండియా కూటమి లీడర్స్. కామన్వెల్త్ గేమ్స్ 2030 నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ బిడ్ వేసేందుకు ఆమోదం తెలిపింది. హోస్టుగా వ్యవహరించనున్న గుజరాత్ ప్రభుత్వానికి నిధుల మంజూరుకు ఓకే చెప్పింది. ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ ఒలింపిక్ సంఘం అంగీకరించింది. ఆపరేషన్ మహదేవ్లో పాల్గొన్న వీర జవాన్లను సత్కరించారు కేంద్ర మంత్రి అమిత్ షా. పహల్గాం ఉగ్రవాదులను అంతమొందించినందుకు అభినందించారు. దేశ రక్షణలో సైనికుల సేవలు ఎనలేనివన్నారు అమిత్ షా. గుజరాత్లో 2014 కంటే ముందు నుంచే ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. దాన్ని 2014లో మోదీ సర్కార్ జాతీయ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పారు. మోదీ చెప్పే గుజరాత్ మోడల్ ఆర్థిక నమూనా కాదని, అది ఓటు చోరీ నమూనా అని విమర్శించారు. మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దొంగ ఓట్లు భారీగా పోలయ్యాయని తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అక్రమాలు శృతి మించడంతో నిజం బయటపడిందన్నారు రాహుల్. और 2014 में नेशनल लेवल पे ये लोग इसको लाए. गुजरात मॉडल आर्थिक मॉडल नहीं है. गुजरात मॉडल वोट चोरी करने का मॉडल है. हरियाणा कर दिया, महाराष्ट्र कर दिया, मगर महाराष्ट्र में सबूत मिल गया. इन्होंने कुछ ज्यादा कर दिया. ఓట్ల చోరీలో బీజేపీకి ఎన్నికల సంఘం సహకరించిందనడానికి ఆధారాలు ఉన్నాయన్నారు రాహుల్ గాంధీ. 2023లో తాము అసలు విషయం తెలుసుకునేసరికి పార్లమెంట్లో మోదీ సర్కార్ కొత్త చట్టం తెచ్చిందన్నారు. ఏం జరిగినా ఎన్నికల కమిషనర్పై ఎలాంటి చర్య తీసుకోకుండా చట్టంలో ఉందన్నారు. ఈసీ నిజాయితీగా పనిచేస్తే అలాంటి చట్టం తేవలసిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు ఓట్లు దోచుకుంటున్నారని, తర్వాత రేషన్ కార్డు, భూమి కూడా లాక్కుంటారన్నారు రాహుల్. అగర్ ఈమాన్దారీ సే ఎలక్షన్ కమిషనర్ काम कर रहा है तो ऐसे कानून की क्या जरूरत. जिंदा लोगों को मार दिया और आप देखिए किसको मार रहे हैं, आप देखिए किसका वोट कट रहा है. मैं आपको बताता हूं, दलितों का वोट कट रहा है, पिछड़ों का वोट कट रहा है, ईबीसी का वोट कट रहा है, अल्पसंख्यकों का वोट कट रहा है. मतलब हिंदुस्तान के गरीब लोगों का वोट कट रहा है. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఎన్డీఏ కూటమి ఓడిపోవడం ఖాయమన్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. బీహార్లోని ముజఫర్పూర్లో రాహుల్ గాంధీతో కలిసి ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొన్నారు. ఎన్నికల సంఘాన్ని మోదీ సర్కార్ కీలుబొమ్మలా మార్చిందని ఆరోపించారు. డీఎంకే దివంగత నేత కరుణానిధి, లాలూ యాదవ్ మంచి స్నేహితులన్నారు. బీజేపీకి లాలూ యాదవ్ భయపడలేదన్నారు. ఆయన వారసత్వాన్ని తేజస్వి యాదవ్ కొనసాగిస్తున్నారని కొనియాడారు సీఎం స్టాలిన్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సిపిఐ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా. దేశం మతతత్వ ఫాసిస్ట్ శక్తుల నుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగంపై అవగాహన ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవిలో ఉండటం అవసరమన్నారు. ఢిల్లీలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని సన్మానించారు కమ్యూనిస్టు నేతలు. అవర్ పార్టీ, ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, extends full support to Justice Sudarshan Reddy. He is candidate of India bloc alone. He is candidate of the opposition who stands for democracy and the constitution of the country. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన సిపిఐ పార్టీకి థ్యాంక్స్ చెప్పారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. రాజ్యాంగ విలువలు రక్షించడానికే పోరాడుతున్నట్లు తెలిపారు. My fight is to uphold the Constitution and its values, its morality, its convention. ఓట్ల చోరీ జరగకపోతే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఇండియా కూటమి నేతలు.